సమస్తము నిర్మించిన దేవాది దేవునికి ఆరాధన 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 మనుజుల రక్షింప ప్రియపుత్రుని బలినిచ్చిన తండ్రికి ఆరాధన 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 పరిపూర్ణ పరిశుద్ధ పరమోన్నత పరమ పవిత్రునికి ఆరాధన 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 అబ్రహాము ఇస్సాకు యాకోబుల యెహోవా దేవునికి ఆరాధన 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 మోషే ఎలీయా దావీదులన్ చేపట్టిన ప్రభునికి ఆరాధన 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 అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 చేతులు పైకి లేపి హల్లెలూయా 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 నీకే ఘనత మహిమ స్తుతి స్తోత్రం ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన ఘనత మహిమ స్తుతి స్తోత్రం హల్లెలూయా 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 దివ్య సంప్రసాద రక్షకుడా వాక్యమై ఉన్న యేసయ్యా నీకే వందనములు ఆరాధన స్తుతి స్తోత్రం ఘనత మహిమ నిరంతరము కలుగునుగాక హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, రెండు చేతులు జోడించి నిండు భక్తితో విశ్వాసముతో దివ్య ప్రసాదం చేసి ఉన్న వాక్యమై ఉన్న యేసయ్యని మనం ఆరాధించుకుందాం. సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడక 4వ రోజు గాఢమైన పశ్చాత్తాపం, ఒక మంచి పాప సంకీర్తనం, మన మనస్సాక్షి పరిశీలన, మన హృదయ తలంపుల పరీక్ష దేవుని వాక్కును ఆధారం చేసుకుంటూ మనం చేయబోతున్నాం. ప్రభువా, ఈ ఆరాధనలో నీ వాక్యము, నీ ఆత్మ ఈ బిడ్డలకి పాపబోధం పశ్చాత్తాపము కలిగించునుగాక. ఆమేన్. దేవా, పాపమనే అంధకారము నుండి, పైశారిక బంధకాలను చీకటి నుండి ఈ ఆరాధన ద్వారా మమ్మ విడిపించండి ప్రభువా. కరోనా మహమ్మారి వలన ఎన్నో నెలలుగా పాప సంకీర్తనం చేయటానికి అవకాశము లేక బహుశా పాప అంధకారంలో మునిగి ఉన్న మీ బిడ్డలకి
ఈ రాత్రి ఆరాధన ద్వారా విడుదల కలిగించండి ప్రభువా. ఆమేన్. మంచి పాపబోధం పశ్చాత్తాపాలకు మనం నడిపించండి ప్రభువా. ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్న, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రాణాత్మ శరీరములు మీకు అర్పిస్తున్నాను ప్రభువా. అసంఖ్యం దూతలారా, పునీతులారా, అతి దూతలారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డకు సమీపమునే ఉండి గర్భములోని మోసిన ఆ వాక్యమును మేము కూడా ధ్యానించలాగున మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ వాకు తెలుగు ధ్యాన వడక 4వ రోజు ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రి ఈ ఆరాధనలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కును ఆధారం చేసుకుని మనము మన మనస్సాక్షిని పరిశీలించబోతున్నాం. మన ఆలోచనలు మనం విచింతనము చేయబోతున్నాం. మన తలంపును మనము పరిశీలించబోతున్నాం. మన సంబంధాలను మనము ప్రభు సన్నిధిలో సమర్పించుకోబోతున్నాం. ఎంతగా వాక్కు క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా మనము పాపమునకు లోనై ఉన్నాం. ఎంత దూరం ప్రభు సన్నిధి నుంచి మనం వెళ్ళిపోయి ఉన్నాం. దేవుని ఆజ్ఞలకు, తోడి సోదరి సోదరులకు విరుద్ధంగా మనం ఎన్ని పాపాలు కట్టుకున్నాం. బిడ్డలారా, ఈ ఆరాధనలో నేను మీకు ఇంగ్లీష్లో మరియు తెలుగులో 2 భాషలలో సుదీర్ఘమైన కొన్ని పాప సంకీర్తన పశ్చాత్తాప క్వశ్చనైర్ని నేను మీతో పంచుకోబోతున్నా. మీరు బహుశా నేను చెప్పిన ఒక్కొక్క పాయింట్ రాసి పెట్టాలనుకుంటే మీరు రాసుకోండి. తర్వాత టైం తీసుకొని 1 by 1 ఒక్కటిగా మీరు తీసుకొని మీరు దాన్ని గురించి ఆలోచించి ప్రభు సన్నిధిలో పాప సంకీర్తన మంచిగా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వలన ఒక మంచి పాప సంకీర్తన చేయటానికి, గురువు దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకోవటానికి మనకు అవకాశము అంతగా లేకపోయి ఉండవచ్చు. అందువలన ఈ క్వశ్చనైర్ ఒక మంచి పాప సంకీర్తన చేయటానికి మీకు సహాయపడుతూ ఉంది. నేను ఇంగ్లీష్ చదువుతాను, తర్వాత తెలుగులో దాన్ని అనువాదనం చేస్తాను. అప్పుడు మీకు ఆ పాపాన్ని ఒప్పుకోవటానికి, గుర్తించుకోవటానికి, ప్రభు సన్నిధిలో మంచి పాప సంకీర్తన చేయటానికి ఒక సమయము మీకు ఉంది బిడ్డలారా. Have I neglected the knowledge of my faith as taught in the catechism, as such as the Apostles' Creed, the 10 Commandments, and the 7 sacraments of the Church and the Our Father? నేను పరలోకజప ప్రార్థన ద్వారా కానీ, విశ్వాస సంగ్రహ ప్రార్థన ద్వారా కానీ, కథోలిక శ్రీసభ క్యాటెకిజం క్లాసు ద్వారా కానీ నేర్చుకునేటువంటి నా విశ్వాసాన్ని నేను నిర్లక్ష్యం చేసి ఉన్నానా? Have I deliberately doubted or denied any of the teachings of the church? కథోలిక శ్రీసభ ప్రబోధనములు నేను కావాలని నిర్లక్ష్యం చేసి ఉన్నానా? Have I taken part in any non-Christian worship? కథోలిక ఇతర మత విశ్వాస ఆచారాలలో, అనుష్ఠానాల్లో, పూజలో
నేను పాల్గొన్నానా? Am I a member of any secret society of anti-Christian group? కథోలిక సంఘానికి విరుద్ధమైన ఏదైనా ఒక సంఘములో, ఒక గ్రూపులో నేను ఒక మెంబర్షిప్గా తీసుకుని ఉన్నానా? Have I knowingly read any heretical, blasphemous or anti-Christian literature? కథోలిక సంఘానికి, బైబిల్కి, మన విశ్వాసానికి విరుద్ధమైన ఏదైనా గ్రంథము నేను చదివి ఉన్నానా? Have I practiced any superstitious such as horoscope, fortune telling, Ouija board, etc.? నేను మూఢనమ్మకాలకి గురి అయి నేను భవిష్యవాణి చెప్పించుకోవటం కానీ, చేయి చూపించటం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలపై ఆధారపడి నా జీవితాన్ని నేను అటువంటి ఒక ప్రవచనమునకు నేను లోను చేసి ఉన్నానా? Have I omitted religious duties or practices through the motives of a human respect? మనుషుల గౌరవం కోసం నేను నా మత కార్యములను, నా విశ్వాసమును, నా ప్రార్థనలను నేను నిర్లక్ష్యం చేసి ఉన్నానా? Have I been faithful to my daily prayers? నా దైనందిన అనుదిన ప్రార్థనలు నేను నమ్మకముతో చేసి ఉన్నానా? Have I abused the sacrament in any way, received them irreverently? నేను దివ్య ప్రసాదముని గౌరవం లేకుండా, మర్యాద లేకుండా స్వీకరించి ఉన్నానా? పాపావస్థలో నేను దివ్య ప్రసాదాన్ని నేను స్వీకరించి ఉన్నానా? Have I made fun of God, our Lady, the saints, the church, the sacraments and other holy things? దేవుణ్ణి, తల్లి మరియమ్మను, పునీతులను, మన కథోలిక సంఘాన్ని, మన విశ్వాసమును నీవు కావాలని హేళన చేసి ఉన్నావా? Have I been guilty of great irreverence in the church, etc., conversation, behavior or dress? నేను దేవుని పరిశుద్ధమైన మందిరములో చాలా ఘోరమైనటువంటి గౌరవము లేని పనులకి నేను పాల్పడి ఉన్నానా? అనగా డ్రెస్ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, గౌరవం లేకుండా చర్చిలో ఉండటం వలన కానీ నేను దేవుని సాన్నిధ్యాన్ని అవమానపరిచి ఉన్నానా? Have I hated God? నాకు దేవుడంటే, దేవుని విషయం అంటే కోపం, దేవుడంటే ఇష్టము లేదు, దేవుణ్ణి తృణీకరించే ఒక మనస్తత్వం నీవు కలిగి ఉన్నావా? Have I given too much importance to any person, activity, object or opinion? నేను ఎవరైనా వ్యక్తికి, వారి మాటలకి, వారి సిద్ధాంతానికి దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నానా? Have I sworn by God's name falsely, rashly or in slight or trivial matters? చిన్న చిన్న విషయాలకి నేను దేవుని నామం ఎత్తి పట్టుకొని నేను ప్రమాణం చేసి ఉన్నానా? అబద్ధ సాక్ష్యం నేను పలికి ఉన్నానా? Have I cursed myself or others? నన్ను కానీ ఇతరుల్ని కానీ నేను శాప వాక్కులు పలికి వారిని దూషించి ఉన్నానా? Have I angered others so as to make their swear or blaspheme God? నేను ఎదుటి వ్యక్తి దేవుణ్ణి కానీ, దేవుని విషయాలు కానీ శపించటానికి నేను కారకురాలై ఉన్నానా? Have I broken a vow made to God? దేవునికి ఇచ్చిన మాటలు నేను పాటించలేకుండా పాపం కట్టుకున్నానా? Have I missed the mass on Sundays or holy days of obligation? నేను ఆదివారం కానీ, పండగ రోజులు కానీ, పరిశుద్ధ బలి భోజనంలో పాల్గొనకుండా ఉన్నానా? Have I been late for the mass on Sundays or holy days of obligation or left early through my own fault? నేను ఆదివారం కానీ, పండుగ రోజులు కానీ, లేదా అప్పుల పండుగ రోజులు కానీ, పరిశుద్ధ బలి భోజనంలో పాల్గొకుండా, లేదా ఆలస్యంగా పూజకి వెళ్ళటం కానీ, పూజ ముగించే ముందుగానే కమ్యూనియన్ తీసుకుని నేను బయటికి వెళ్ళిపోయి ఉన్నానా? Have I made others miss mass on Sundays, holy days of obligation
or leave or late for the mass. నా వల్ల వేరే ఎదుటి వ్యక్తి వేరే ఎవరైనా పూజకి వెళ్ళకుండా పూజకి లేట్గా వెళ్ళటానికి కానీ పూజ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోవటానికి కానీ నేను కారకురాలుగా మారానా? Have I been willfully distracted during the mass? పరిశుద్ధ బలి పూజలో కావాలని నిర్లక్ష్యం చేసి ఉన్నానా? Have I done or commanded unnecessarily servile work on Sundays or holy days of obligation? ఆదివారం కానీ పండగ రోజులు కానీ పనికిరాని పనులతో కూర్చొని నేను గుడికి వెళ్లకుండా ఉన్నానా? Have I been disobedient or disrespectful to my parents? నేను దేవునికి కానీ దేవుని ఆజ్ఞలకు కానీ నేను తల్లిదండ్రుల మాటలకు కానీ అవిధేయత చూపించి ఉన్నానా? Have I shown irreverence to others in possession of authority? అధికారములో ఉన్న వారిని కానీ పెద్దవాళ్ళని కానీ నేను గౌరవం లేకుండా వారితో బిహేవ్ చేసి ఉన్నానా? Have I insulted a priest or others consecrated to God? దేవునికి అంకితం చేయబడినటువంటి గురువులను కానీ బిషప్పులను కానీ దేవుని సేవకులను కానీ నేను దూషించి ఉన్నానా? Have I failed in due reverence to aged people? పెద్దవాళ్ళని, ముసలి వయస్సులో ఉన్న వారిని, అనరగవస్థలో ఉన్న వాళ్ళని నేను గౌరవం లేకుండా మాట్లాడానా, బిహేవ్ చేసి ఉన్నానా? Have I mistreated my spouse or my children? నా జీవిత సహభాగిని, భార్యని కానీ భర్తను కానీ పిల్లలను కానీ నేను గౌరవం లేకుండా వారితో సరైన విధంగా బిహేవ్ చేయకుండా ఉన్నానా? Have I been disobedient and disrespected to my life partner? నా జీవిత సహభాగిని గౌరవం లేకుండా నేను మాట్లాడి నేను బిహేవ్ చేసి ఉన్నానా? Have I desired or hastened the death or bodily injury to anyone? నాకు కానీ ఇతరులకు కానీ శారీరకమైనటువంటి ఏమైనా హాని లేదా వారు చనిపోవటానికి కారకులుగా మారి ఉన్నానా? Have I borne hatred? నా అంతరంగములో నేను కోపము పక పెంచుకుంటూ ఉన్నానా? Have I oppressed anyone? నేను ఎవరినైనా బాధ పెట్టి వారిని హింసించి ఉన్నానా? Have I desired revenge? ప్రతీకారం చేయాలని దాహం నేను మనసులో పెంచుకున్నానా? Have I caused enmity between others? ఇద్దరు వ్యక్తుల మధ్యలో కోపము పక పెంచుకటానికి రావటానికి నేను కారకుడై ఉన్నానా? Have I quarreled or fought with anyone? నేను ఎవరితోనైనా గొడవ పెట్టుకోవటం కానీ కొట్టుకోవటం కానీ నేను చేసి ఉన్నానా? Have I wished evil on anyone? ఎవరైనా నశించిపోవాలని వారు పాడుబడిపోవాలని నేను ఆశించి ఉన్నానా? Have I intended to attempted to injure or mistreat others? నేను కావాలని ఎవరికైనా శారీరకంగా హాని కలిగించటానికి కానీ నేను కారకుడై ఉన్నానా? Is there anyone with whom I refuse to against whom I bear a grudge? నేను ఎవరికైనా విరుద్ధంగా ఒక ప్రతీకారం ఒక కోపం మనస్సులో పెంచుకుంటూ జీవిస్తూ ఉన్నానా? Have I taken pleasure in anyone's misfortune? ఎవరికైనా హాని కలిగినప్పుడు ఎవరైనా ఇబ్బందులకి సమస్యలకు గురి అయినప్పుడు నేను వారిని గురించి సంతోషించానా? Have I been jealous or envious of anyone? నేను ఎవరికైనా విరుద్ధంగా అసూయ కొళ్ళు కుతంత్రాలు కలిగి ఉన్నానా? Have I had or attempted to have an abortion or consulted anyone else to do this? నేను ఎప్పుడైనా అబోర్షన్ చేయటానికి ప్రయత్నించటం కానీ అబోర్షన్ చేయటానికి ఎవరినైనా అడగటం కానీ నేను చేసి ఉన్నానా? Have I entreated thoughts of suicide, desire to commit suicide or attempted suicide? నేను ఆత్మహత్య చేసుకోవటానికి తలంచుకోవటమా, ఆత్మహత్య చేయటానికి నేను ప్రయత్నం చేయటమా, వేరే ఎవరైనా ఆత్మహత్య చేయటానికి నేను ప్రోత్సహించటమైనా చేసి ఉన్నానా? Have I become drunk, used illicit drugs?
నేను మత్తు మందులు కానీ మందు కానీ తాగి తిని నేను నా శరీరాన్ని కళంకపరిచి ఉన్నానా? హౌ ఐ ఫెయిల్ టు కరెక్ట్ ఇన్ చారిటీ, అనగా ప్రేమతో కరుణతో ఎదుటి వ్యక్తిని సరిదిద్దుకోవటానికి నేను ప్రయత్నం చేసి ఉన్నానా? హౌ ఐ హార్మ్డ్ ఎనీవన్ అండ్ సోల్, స్పెషలీ చిల్డ్రన్, బై గివింగ్ స్కాండల్ త్రూ మై బ్యాడ్ ఎగ్జాంపుల్. చిన్నపిల్లలకు కానీ వయసు రాని యువకులకు కానీ నా మాటల వలన, క్రియల వలన, నేను వేసుకున్న డ్రెస్ వలన, చెడు ప్రేరణ మాటల వలన, క్రియల వలన నేను కలిగించి ఉన్నానా? Have I harmed my own soul by intentionally and without necessity exposing it to temptations by TV, music and breaches, etc.? నేను నన్ను టీవీ ద్వారా, మ్యూజిక్ ద్వారా, డ్రెస్ ద్వారా, మాటల ద్వారా పాపానికి, శోధనలకి నేను నన్ను కావాలని అటువంటి పాపములకు నడిపించి ఉన్నానా? Have I denied my spouse his or her marriage rights? నేను కావాలని నా జీవిత సహభాగికి లైంగికమైనటువంటి జీవితములో, లైంగికమైనటువంటి సంబంధములో వారికి ఉన్నటువంటి రైట్స్ని, హక్కును నేను నిరాకరించి ఉన్నానా? Have I practiced birth control, pills, devices and withdrawals? నేను పిల్లలు పుట్టకుండా ఉండటానికి నా లైంగిక సంబంధములో తప్పుడు మార్గాలు నేను అవలంబించి ఉన్నానా? Have I abused my marriage rights in any way for others? దేవుడు నాకు ఇచ్చినటువంటి సంసార జీవిత ధర్మమును నేను నిర్లక్ష్యం చేయటమా, నేను అబ్యూస్ చేయటమా జరిగిందా? Have I committed adultery or fornication or premarital sex? నేను వ్యభిచారం అనే పాపం చేయటం కానీ, వివాహ ఇతర సంబంధములో నేను ఏర్పడటం కానీ, లేదా పెళ్ళికి ముందు వివాహ బంధము లేకుండా నేను లైంగిక సంబంధములో ఏర్పడి ఉన్నానా? Have I committed any unnatural sin against purity, homosexuality, lesbianism, etc.? నేను ప్రకృతి విరుద్ధమైనటువంటి లైంగిక సంబంధములో ఏర్పడి ఉన్నానా? అనగా హస్తప్రయోగం కానీ, స్వలింగ సంపర్కం కానీ నేను చేసి ఉన్నానా? Have I touched or embraced others in purity? నేను ఎవరినైనా హత్తుకోవటం కానీ, పట్టుకోవటం కానీ తప్పుడు ఉద్దేశముతో, ఆలోచనతో చేసి ఉన్నానా? Have I engaged in petting? శారీరకమైనటువంటి ఏమైనా లైంగిక సంతృప్తి పొందుకోవటానికి నేను ఒక వ్యక్తితో అటువంటి ఒక శారీరక సంబంధాన్ని పెట్టుకున్నానా? Have I sinned impurely by myself? నేను నా శరీరాన్ని హస్తప్రయోగం ద్వారా అపవిత్రపరచుకున్నానా? Have I entertained or taken pleasure in impure thoughts? అపవిత్రమైనటువంటి ఆలోచనలు, తలంపులు మనసులో పెట్టుకొని నేను పాపం కట్టుకున్నానా? Have I willfully indulged in any sexual pleasure, whether complete or incomplete? పూర్తి అయినా, పూర్తి కాకపోయినా ఏమైనా లైంగికమైనటువంటి సంతృప్తి కోసం నేను అటువంటి క్రియలలో మునిగి ఉన్నానా? Have I indulged in lustful desire for anyone or willfully desired to see or do anything impure? నేను లైంగికమైనటువంటి తలంపులు మనసులో పెట్టుకుని నన్ను గురించి కానీ, ఇతరుల గురించి కానీ అటువంటి ఒక సంతృప్తి కోసం ఏమైనా మాట్లాడటమా, క్రియలలో మునిగి ఉండటమా చేసి ఉన్నానా? Have I done anything to provoke or occasions to impure thoughts or desire in others deliberately or through carelessness? నా అశ్రద్ధ వలన కానీ, నేను కావాలని కానీ ఎదుటి వ్యక్తిలో లైంగిక ఆసక్తి కలిగించటానికి నా డ్రెస్సింగ్ కానీ, నా మాటలు కానీ, క్రియలను కానీ నేను అటువంటి ఉద్దేశముతో చేసి ఉన్నానా? Have I read indecent literature or looked at bad pictures? నేను లైంగిక ఆసక్తి కలిగించేటట్లు పుస్తకాలు కానీ, బొమ్మలు కానీ చూసి, చదివి అటువంటి పాపము కట్టుకున్నానా?
Have I watched suggestive movies, TV programs, or internet pornography and permit my children to do so? నేను ఇంటర్నెట్ ద్వారా కానీ పోర్నోగ్రఫీ ద్వారా కానీ చెడు సినిమాల ద్వారా కానీ అటువంటి ఆడియో విజువల్ ప్రోగ్రాములు చూసి నేను పాపం కట్టుకున్నానా? నా పిల్లలు కానీ చిన్నవాళ్ళు కానీ అటువంటి పాపం చేయటానికి నేను కారకుడయ్యానా? Have I used indecent language or told indecent stories? చెడు కథలు కానీ చెడు మాటలు కానీ చెడు జోకులు కానీ చెప్పి నేను ఇతరులకి పాపకారకుడయ్యానా? Have I willingly listened to such stories? నేను కావాలని అటువంటి చెడు కథలు చెడు సినిమాలు ఇటువంటి చెడు జోకులు వినటానికి నాలో ఏమైనా ఆసక్తి కలిగి ఉన్నానా? Have I boasted of my sins or taken delight in past sins? నేను చేసిన పాపాలని గురించి కానీ గత కాలంలో చేసిన పాపం గురించి కానీ గర్వముతో అహంకారముతో నేను మాట్లాడి ఉన్నానా? Have I been in bad company? చెడు సంబంధాలలో నేను పడి ఉన్నానా? Have I consented to impure glance? నేను అపవిత్రమైనటువంటి చూపుతో ఎవరినైనా తొంగి చూసి ఉన్నానా? Have I neglected to control my imagination? నా మనస్సులో ఉన్న తలంపులను కానీ నా పగటి కలలు కానీ అదుపులో పెట్టకుండా నేను పాపములో పడిపోయి ఉన్నానా? Have I avoided laziness, gluttony, idleness and occasions of impurity? నేను సోమరితనంతో కానీ తిండిపోతనంతో కానీ త్రాగుబోతనంతో కానీ నేను పాపం కట్టుకున్నానా? Have I attended immodest dances and indecent plays? నేను పాప కారణమైనటువంటి డాన్సులు కానీ అటువంటి నాటకాలు కానీ అటువంటి పార్టీలలో కానీ నేను పాల్గొని పాపం కట్టుకున్నానా? Have I stolen anything? What and how much? నేను ఏదైనా వస్తువులు దొంగతనం చేసి ఉన్నానా? ఉంటే ఏ దొంగతనం చేసుకున్నావు? ఎంత నేను దొంగతనం చేసుకున్నాను? Have I damaged anyone's property? ఇతర ఆస్తులను నేను నాశనం చేసి ఉన్నానా? Have I negligently spoiled anyone's property? నేను కావాలని ఇతరుల సొమ్ము కానీ ఇతర ఆస్తి కానీ ఇతరుల వస్తువులు కానీ నేను పాడు చేసి ఉన్నానా? Have I been negligent in the stewardship of other people's money or goods? ఇతరులు నాకు అప్పచెప్పిన సొమ్ము కానీ వారి వస్తువులు కానీ నేను కావాలని పాడు చేశానా? Have I cheated or defrauded others? నేను ఎవరినైనా మోసం చేసి వాళ్ళ సొమ్ము సంపాదించి ఉన్నానా? Have I gambled excessively? పేకాట ద్వారా నేను పాపమును కట్టుకున్నానా? Have I refused or neglected to pay any debts? నేను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించుకోకుండా కావాలని నేను పాపములో పడిపోయి ఉన్నానా? Have I acquired anything known to be stolen? దొంగ వస్తువు అని తెలిసి కూడా అలాంటి వస్తువులు కొనటానికి కానీ అలాంటి వస్తువులు స్వాయత్తం చేసుకోవటానికి కానీ నేను ప్రయత్నం చేసి అటువంటి దొంగ వస్తువులు నీ ఇంట్లో నీ చేతిలో ఉన్నాయా? Have I failed to return things borrowed? నేను అప్పు తీసుకున్నటువంటి వస్తువులు కానీ సామగ్రిలు కానీ డబ్బు కానీ తిరిగి చెల్లించుకోకుండా ఉన్నానా? Have I cheated my employer of an honest day's work? నన్ను పనికి పెట్టిన వాళ్ళకి నా పని ద్వారా సరిగా బాధ్యత నిర్వహించుకోకుండా నేను పాపం చేసుకున్నానా? Have I cheated my employees of their wages? నేను పనికి పెట్టిన వాళ్ళకి సరిగా కూలి ఇవ్వకుండా నేను పాపం కట్టుకున్నానా? Have I refused or neglected to help anyone in urgent need? అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఎవరికైనా సహాయం నిరాకరించి నేను పాపం కట్టుకున్నానా? Have I failed to make retribution for my stealing
చీటింగ్ అండ్ ఫ్రాడ్. నా దొంగతనానికి కానీ నేను చేసిన మోసానికి కానీ తగినటువంటి పాప పశ్చాత్తాప పరిష్కార క్రియలు చెయ్యకుండా పాప అవస్థలో జీవిస్తూ ఉన్నానా? Have I been envious of others because I don't have what they have? నాకు లేని ఇతరులకి ఉన్నటువంటి వారు కలిగి ఉన్న వస్తువుల గురించి, తలాంతుల గురించి నేను అసూయపరుడుగా ఉంటున్నానా? Have I been jealous of what others has? Have I been stingy? నేను పిసినారిగా డబ్బులు చెల్లించవలసిన దగ్గర చెల్లించుకోకుండా నేను ఉన్నానా? Have I been grasping or vexatious, placing too great importance upon material goods and comforts? Is my heart set on earthly possessions or on the true treasures of heaven? నేను ప్రాపంచిక వస్తువులకు కానీ, సొమ్ముకు కానీ, డబ్బుకు కానీ, శరీరానికి కానీ నేను ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి దేవునికి కానీ, పరలోక రాజ్యానికి కానీ, వాక్యానికి కానీ విరుద్ధమైనటువంటి పాపం నేను కట్టుకున్నానా? Have I lied about anyone? నేను ఎవరితోనైనా అబద్ధాలాడి ఉన్నానా? Have my lies caused them any material or spiritual harm? ప్రాపంచికపరమైనటువంటిది కానీ, ఆత్మీయ సంబంధమైన ఏమైనా హాని నేను చెప్పిన అబద్ధాల వలన ఇతరులకు కలిగిందా? Have I rashly judged anyone, believed firmly without sufficient evidences that they are guilty of some moral defect or crime? నేను ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి రుజువు లేకుండా ఎదుటి వ్యక్తిని దోషిగా భావించి నేను తప్పు చేసుకున్నానా? Have I injured the good name of others by revealing true but hidden facts? నేను ఇతరుల గురించినటువంటి రహస్య కార్యములు బయలుపరచి నేను వారి మంచి పేరును నేను పాడు చేసి ఉన్నానా? Have I disclosed others' sin? ఇతరులు చేసిన పాపాన్ని బయలుపరచి నేను వారికి విరుద్ధమైన పాపము కట్టుకున్నానా? Have I been guilty of tale wearing, reporting something unfavorable said of someone by others so as to create enmity between them? చెప్పుడు మాటలు విని అది ఇతరులతో నేను పంచుకుంటూ మాట్లాడి ఇద్దరు వ్యక్తులకు మధ్యలో కానీ, రెండు కుటుంబాలకు మధ్యలో కానీ కలహము రావటానికి నేను కారకుడయ్యానా? Have I lent or ear to or encouraged them spreading scandal about my neighbors? నా తోడి సోదరుల గురించినటువంటి తప్పుడు ప్రచారాలకి నేను చెవియోకి వాళ్ళ మాటలు విని దానికి అవకాశం ఇచ్చి ఉన్నానా? Have I taken the false oath or signed a false document? అబద్ధపు మాటలు కానీ, అబద్ధపు కాగితాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, పేపర్స్ కానీ నేను సంతకం పెట్టి ఉన్నానా? Am I without a necessity critical, negative or even uncharitable in my talk? ఎటువంటి కరుణ లేకుండా, ఎటువంటి ప్రేమ లేకుండా, ఇతరుల నన్ను గురించి ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని ఆలోచన లేకుండా నేను ర్యాష్గా, క్రూవల్గా, కఠినంగా వాళ్ళని గురించి మాట్లాడి ఉన్నానా? Have I flattered others? ఇతరులని గురించి నేను అనవసరంగా వాళ్ళని పొగడి నేను ఏమైనా ప్రీతి సంపాదించి ఉన్నానా? ప్రియబిడ్డలారా, ఇన్ని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనము ధ్యానించినటువంటి మన పాప సంకీర్తనము కాకుండా కథోలిక శ్రీసభ మనకు 6 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. కథోలిక శ్రీసభ కట్టడాలు అంటారు. ఈ 6 కట్టడాలు ఉన్నాయి. ఈ 6 కట్టడాలని గురించి కూడా మనము
కాసేపు ధ్యానిస్తూ ఇవి అన్నిటినీ మనం ఒక ఆత్మశోధన చేయబోతున్నాం. నంబర్ 1, have I attended a mass on Sundays and holidays of obligation? ఆదివారం కానీ అప్పుల పండుగ రోజులు కానీ నేను పరిశుద్ధ బలి భోజనంలో పాల్గొన్నానా? Have I fasted and abstained on the days appointed? And have I kept the Eucharistic fast? కథోలిక శ్రీసభ నియమించినటువంటి ఉపవాస దినములు కానీ పరిశుద్ధ దివ్య బలిభోజకి 1 గంట ముందు వరకు కానీ నేను ఉపవాసము ఉండి ఉన్నానా? హ్యావ్ ఐ కన్ఫెస్డ్ అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్? సంవత్సరానికి ఒక్కసారి అయినా నేను గురువు దగ్గరికి వెళ్ళి మంచి పాప సంకీర్తనం చేసుకున్నానా? హ్యావ్ ఐ రిసీవ్డ్ ద హోలీ యూకరిస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్? కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా నేను పరిశుద్ధ బలిభోజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించి ఉన్నానా? Have I contributed as far as I must to the support of the church? సంఘానికి దేవుని కార్యాలకి దశమ భాగం ఇచ్చి ఉదారంగా దేవుని కార్యాలకి నేను సపోర్ట్ ఇచ్చి ఉన్నానా? Have I observed the laws of the church concerning marriage and marriages? Without a priest present, marrying a relative, solemnizing marriage at forbidden times. నేను కథోలిక శ్రీసభ కట్టడాలను ఆచరించి ఉన్నానా? మరి ముఖ్యంగా వివాహ సమయంలో కానీ పండగ సమయంలో కానీ చాలా ముఖ్యమైనటువంటి ఏమైనా మత ఆచార క్రియలో కానీ గురువులని సేవకులని సంఘాన్ని సంబోధించుకోకుండా నేనే అటువంటి కార్యాలలో పాల్గొని నిర్వహించి పాపం కట్టుకున్నానా? Have I received Holy Communion in a state of mortal sin? నేను మరణకరమైన పాపావస్థలో ఎటువంటి పాపబోధం లేకుండా పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించి ఉన్నానా? బిడ్డలారా, సుదీర్ఘమైనటువంటి ఒక పెద్ద పాప సంకీర్తన లిస్టు నేను మీతో పంచుకున్నాను. ఇంగ్లీష్లో చదివి నేను తెలుగులో దానిని అనువాదనం చేసుకున్నాను. ప్రియమిత్రులారా, సజీవ వాక్కు అనే తెలుగు ధ్యాన వడక 4వ రోజు మనం ఈ ఆరాధనలో పాల్గొంటుండగా నేను చెప్తూ ఉన్నప్పుడు బహుశా అది వెంటనే దాన్ని గురించి ఆలోచించటానికి జ్ఞాపకం ఉంచుకోవటానికి కానీ నేను నిజంగా దోషివై ఉన్నానా నిర్దోషివై ఉన్నానా అని కనుక్కునే సమయం మీకు లేకపోతే గమనించండి, ఈ ఆరాధన యూట్యూబ్లో ఉంది. మీరు మెల్లమెల్లగా దాన్ని పోసుకొట్టి మీరు దాన్ని మళ్ళా రిపీట్ చేసి ప్లే చేసుకుంటూ ఈ ఆరాధనలో మీరు పాల్గొవాలి. నేను చదివినటువంటి అన్ని ఈ క్వశ్చనైర్ని ప్రియులారా, ఎన్ని పాపాలకి మీరు పాల్పడి ఉన్నారు, ఎన్ని దోషములకు మీరు పాల్పడి ఉన్నారు, ఎన్ని తప్పులు మీరు చేసి ఉన్నారు, దేవుని వాక్యానికి దేవుని 10 ఆజ్ఞలకి శ్రీసభకి తోడి సోదరులకు విరుద్ధంగా ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని పాపాలు కట్టుకున్నారో మీరు వ్యక్తిగతంగా కూర్చొని ఒక్కొక్కటిగా పిల్లలారా మీరు ఆత్మశోధన గావించి ఒక బుక్కులో మీరు రాసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎన్ని పాపాలలో నేను ఉన్నాను, నా ఘోరమైన నిజ పరిస్థితి ఏమిటి, నేను దేవుని నుంచి ఎంతగా దూరం వెళ్ళిపోయాను అని అప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది బిడ్డలారా. అందువలన ఒక నిమిషం 2 చేతులు మీ గుండె మీద పెట్టి కళ్ళు మూసుకోండి. మాటల వలన, క్రియల వలన, ఆలోచనల వలన, నిర్లక్ష్యం వలన చేసిన అన్ని పాపాలు ఈ దివ్య ప్రసాదంలో ఏం చేస్తున్న ప్రభు సన్నదిలో ఒప్పుకుంటూ, ప్రభువా నీ కలువరి రక్తముతో నన్ను కడిగి నా తల నుండి అది కాళ్ళ వరకు శుద్ధి చేసి నా ప్రాణాత్మ శరీరానికి నూతనత్వం కలిగించండి అని ప్రార్థిద్దాం. నా ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేసినందుకు,
నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినందుకు నేను బాధపడుతున్నానయ్యా అని ప్రార్థిద్దాం. పూర్వీకులు చేసిన పాపము కానీ, చనిపోయిన మీ తల్లిదండ్రులు చేసిన పాపములు కానీ, మీ కుటుంబ సభ్యులు చేసిన పాపములు కానీ, తోడ్పుట్టువుల పాపము కానీ, పిల్లల మనవుడు మనవరాల పాపములు కానీ అన్నీ వారందరి తరపున మనము ఈ రాత్రి ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో మనస్సారా ఒప్పుకుందాం. ఆయన ఒక్కడే పాపం మన్నించువాడు, ఆయన ఒక్కడే మనకి కనికరం చూపువాడు, ఆయన ఒక్కడే మనల్ని విడిపించువాడు. ప్రభు ఎదుట ఒక మంచి మనసుతో ఇటువంటి పాపములు ఇక ఎప్పుడు చేయనని, చేసిన పాపను గురించి ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మనస్తాపపడి, దేవా నీ కరుణకి కృపకి నన్ను యోగ్యుడుగా అర్హురాలుగా మార్చండి ప్రభు అని ప్రార్థిద్దాం. ప్రభు ఎదుట మనము నేను చెప్పిన ప్రార్థన మీరందరూ చెప్పండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును, సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా సహోదరి సహోదరులారా మీ చెందును, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును వాక్కు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ బిడ్డలారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకోండి. దేవుని ఆత్మ ప్రేరణ ఉంటే మీరు మోకరించండి, లేదా కళ్ళు మూసుకోండి, లేదా దివ్య ప్రసాదం వైపు మీరు చూడండి. లెక్కలేని పాపాలు చేసి భారమైన బరువు మోస్తూ జీవిస్తున్నటువంటి ఈ జీవితం మన ప్రభువుకు సమర్పించుకుందాం. దేవా నీ కరుణ, నీ కృప మాపై కృంభరించండి అని ఈ పశ్చాత్తాప గానం నేను పాడబోతూ ఉండగా, నా తర్వాత విరిగి నలిగిన హృదయముతో పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో ఈ పాటను పాడుకుంటూ మనము పశ్చాత్తాప హృదయముతో, పరితపించే హృదయముతో, ప్రాయశ్చిత్త క్రియలు చేయటానికి మంచి మనసుతో మనం ఈ పాటను పాడుకుందాం. ప్రియబిడ్డలారా, మన పూర్వీకులు, తల్లిదండ్రులు, తోడ్పట్టువులు, పిల్లలు, మనవుడు మనవరాలు చేసినటువంటి సకల పాపములకు ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనము పరిష్కారము కోరుకుందాం. విరిగి నలిగిన హృదయముతో ప్రభు ఎదుట ఏవి దాచిపెట్టకుండా అన్నిటినీ మనస్సారా ఒప్పుకొండు నేను పాడిన తర్వాత ఈ పాట మీరు పాడండి. లెక్కలేని పాపాలు, భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు, భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా.
కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. బిడ్డలారా, ప్రభు ఎదుట తల్లిదండ్రులు, పూర్వీకులు తరములు తరములుగా చేసిన పాపముల, దోషమా, శాపమా, బంధకాలలా మీలో మీ కుటుంబాలలో ఉంటే ఈ దివ్య ప్రసాద సన్నిధిలో వారందరి తరపున మనం ఈ రాత్రి ప్రభు యొక్క పాపక్షమాపణం కోరుకుంటున్నాం. నా తర్వాత పాడండి, కన్నీటితో పాడండి బిడ్డలారా, విరిగి నలిగిన హృదయంతో పాడండి ప్రియ సహోదర, ప్రియ సహోదరి. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధియు బాధలు అధికమాయను. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధియు బాధలు అధికమాయెను. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై, పాపం నన్ను పాతాళ లోయలో చేర్చే. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై, పాపం నన్ను పాతాళ లోయలో చేర్చే. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. కనికరించుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. కనికరించుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. ప్రియబిడ్డలారా, మన పాపములు, దోషములు మన్నించువాడు కరుణామయుడని దేవుడు ఒక్కడే. దివ్య సప్రసాదంలో వేంచేసి ఉన్న మా దేవా, వేంచేసి రావయ్యా, నువ్వు మంచివాడయ్యా, కృపయు కనికరము చూపువాడయ్యా. సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడకములో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి మా హృదయకి వేంచేసి రమ్మని, ప్రతి ఇంటికి అతిథిగా దిగి రమ్మని, మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలారా, కలిసి పాడదాం, ప్రార్థిద్దాం. ఆయన కృప, ఆయన కరుణ కోసం పాడదాం. వేంచేసి రావయ్యా మంచి దేవమా, ప్రేమ
ప్రేమయు కరుణను ఒసగుమో ప్రభువా. వేంచేసి రావయ్య మంచి దైవమా, ప్రేమయు కరుణను ఒసగుమో దేవా. 10 రెట్ల ప్రేమతో తిరిగినే వచ్చేదా, మరల నన్ను నీ రెక్కల నీడలో ఉంచు. 10 రెట్ల ప్రేమతో తిరిగినే వచ్చేదా, మరల నన్ను నీ రెక్కల నీడలో చేర్చు. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాగా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవి ఒసగుమో నాథా. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని. చేతు పైకి లేపి కలిసి పాడుతామా? కరుణ చూపవా అందరూ కలిసి. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. అందరూ కలిసి చేతు పైకి లేపి మరొకసారి. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని
గట్టిగా పడదామా? కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాథా పాపిని నేను పాపిని నేను నాథా పాపిని నేను అందరూ పాపిని నేను నాథా పాపిని నేను యేసయ్యా నీ రక్తముతో మమ్ము కడుగుమయ్యా. ఈ ఆరాధనలో నీ కృపా కనికరము ప్రవహించునుగాక. మీ బిడ్డల తల నుండి అధికాల వరకును పరిశుద్ధ రక్తముతో జీవజలముతో కడుగుమయ్యా. శుద్ధి చేయుమో ప్రక్షాళన చేయుమో కనికరము మిక్కిలి నెనరగల దేవుడవయ్యా. నీవు తప్ప మాకింకొకడు లేడయ్యా. పాపుల కొరకై మరణించిన యేసయ్యా మేము పాపాత్ములమయ్యా. మమ్ము శుద్ధి చేసి నీ సొంత బిడ్డలుగా పుత్రీ పుత్రులుగా మార్చుము. వాక్యము ద్వారా స్వస్థత, వాక్ ద్వారా విడుదల, వాక్ ద్వారా అభిషేకము, వాక్ ద్వారా దీవెనలు కుమ్మరించుము. యేసయ్యా నీ దివ్య సన్నిధికి మమ్ము అర్హులుగా మార్చుము. అయోగ్యులం విరిగి నలిగిన హృదయము గలవాళ్ళం నీ మిక్కిలి నెనరుగల నేత్రముతో మమ్ము చూడుము. బిడ్డలారా నిశ్శబ్దంగా నిన్న పూర్తిగా దేవుని బంగారు చేతికి సమర్పించండి. ఒక్క పాప మచ్చ లేకుండా, ఒక్క పాప మరక లేకుండా విరిగి నలిగిన హృదయముతో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. రేపటి దినాన గొప్ప కార్యం మీరు చూడబోతూ ఉన్నారు. గొప్ప కార్యం మీరు అనుభవించబోతూ ఉన్నారు కనుక నీవు నిన్ను శుద్ధి చేసుకోనండి. కనికరం కోసం ప్రార్థించు, కృప కోసం ప్రార్థించు. పాపములు కడిగి వేయబడాలని, అన్ని పాపములను పాపబంధకాలను త్రెంచివేయాలని, సైతాను కార్యములు చెడు అలవాటులు వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకోండి. దేవుని కోసం జీవించటానికి, వాక్యం కోసం జీవించటానికి, ఆత్మ కోసం జీవించటానికి, ఆత్మీయ జీవితములో ఎదగాలని నిర్ణయం తీసుకోండి. విడిచిపెట్టిన పాప జీవితాన్ని ఇంకా ఎప్పుడు చేపట్టకుండా ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభు ఎదుట ఒక ఉత్తమ మనస్తాప ప్రార్థన మనం కలిసి ప్రార్థించుకుందాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల
స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాము. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియమిత్రులారా, మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. వినయముతో మోకరించి చేతులు జోడించి ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం నిన్ను శుద్ధి చేసే దేవుని యొక్క రక్తముగా, నిన్ను సాంక్టిఫై చేసే దేవుని అభిషేకం మారాలని శ్రమలు వంచి మీరు ప్రార్థించండి. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని తన రక్తముతో కడుగి సకల పాపములను మన్నించి శుద్ధి చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధన, స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. ప్రియబిడ్డలారా, రేపు మన తెలుగు ధ్యాన వడక చివరి రోజు. వాక్యము ద్వారా స్వస్థత, వాక్యము ద్వారా విడుదల, వాక్యం ద్వారా ఆశీర్వాదము, వాక్యం ద్వారా ఆత్మ ఎదుగుదల, వాక్యము ద్వారా అభిషేకం. ఈ 5 కార్యాలు రేపు మీరు పొందబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ధ్యాన వడకం కోసం మీరు ఒక్కొక్కరు ప్రార్థించి రేపటి కోసం సిద్ధపడండి. ఏడు మళ్ళీ ఈ వాక్కు ద్వారా దీవించునుగాక. God bless you and good night.